గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసినాం, అది ఎంత కష్టమైనా ఎండ్ చేయాలి. నేను కూడా అంతే, ఒకటి స్టార్ట్ చేసినామంటే అది ఎంత కష్టమైనా సాధించాలి. ఇప్పుడు అది నాకు గలీజు, నాకు ఇది నేను తీయొద్దు, నేను ఇంత పెద్ద అని అనుకుంటే అది అక్కడనే అయిపోతుంది. పెండింగ్ అవసరం లేదు. అది కష్టమైనా నష్టమైనా మనం తీసుకోవాలి, చేసుకోవాలి, దాన్ని సక్సెస్ చేయాలి. ఇప్పుడు సాంగ్ అన్నాం, చిన్న చిన్న పనుకా నుంచి ఏదైనా సరే మా డాడీ కవర్ పట్టుకొని ఆ పేపర్ కవర్ పట్టుకొని చూసినట్టున్నారు. పేపర్ కవర్ పట్టుకొని పేపర్స్ వేస్తున్నారు. అప్పుడు అన్నారే చెత్త ఎరుకునేటోళ్ళు ఎక్కువ ఎవరో నేను, అది కామెంట్ వస్తుంది అలా. అట్లా చేసుకున్నాం మేము వర్క్. అట్లా చేసుకొని మమ్మీ అయితే సోనీకి మొత్తం రెడీ చేయించారు. రాగిని మమ్మీ ఇద్దరు సోనీకి జల్దీ షార్ట్ అయిపోగానే మళ్ళీ టచ్అప్ చేసేసి పంపించేసి అట్లా కష్టపడ్డాం. ఫస్ట్ సాంగ్ కదా, సెకండ్ సాంగ్ అనుభవం వస్తుంది. చెప్పారా ముందు ఇట్లా అమ్మ నాన్నకి నేను సాంగ్ తీద్దాం అనుకుంటున్నా? నేను ఫస్ట్ డాడీకే ఉండే ఫోక్ సాంగ్స్ మీద ఇంట్రెస్ట్. అంటే మనం ఒక సాంగ్ తీయాలరా, జానపద గేయం అంటాడు డాడీ లాంగ్వేజ్లో జానపద గేయం, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అంటారు కానీ అట్లా తీద్దామని అన్నాడు. అంటే నేను ఇట్లనే ఇక సర్చ్ చేస్తుంటే 15 daysకి కనిపించిండు. అలా అది ఇప్పుడు అనుకుంటే అసలుకి ఎట్లా అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. అట్లా సాంగ్కి కానీ రికార్డింగ్కి పోయినప్పుడు కానీ ఇక ఎక్స్పెక్టేషన్స్ ఏమో వేరే, రియాలిటీ వేరే, అట్లా అయిపోయింది. ఆల్రెడీ 4 million వచ్చింది. ఎలా ఉంది రెస్పాన్స్? 5 million దాటేసింది కాబట్టి ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది. మా సాంగ్ SSC ఛానల్లో కూడా వేస్తున్నారంట. ప్రైవేట్ ఛానల్స్ ఉంటాయి కదా, SSC ఛానల్స్లో మార్నింగ్ ఈవినింగ్ వేస్తున్నారంట. నాకు మా సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఒక ఏం పెట్టిండంటే కామెంట్, మీ సాంగ్ 2 times వేస్తున్నారు డైలీ అని పెట్టిండు. అవునా ఏంది అని చెప్పి వాళ్ళకి పర్సనల్గా రిప్లై ఇచ్చిన. SSC ఛానల్ ప్రైవేట్ ఛానళ్ళలో సాంగ్స్ ప్లే చేస్తున్నారంట. ముసలి వాళ్ళకి కూడా ఒక విధంగా నేను కూడా అది కూడా గుడ్. ఇప్పుడు ఫోన్స్ లేని వాళ్ళు టీవీలో చూస్తారు. అట్లా నేను అనుకోలేదు. చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి, కానీ 2 weeksలో 50 lakhs పోయిందంటే నా సైడ్ నుంచి అయితే నాది కొంచెం ఇక అట్లా వెళ్ళింది ఉంది. అంత కష్టపడ్డందుకు ఫలితం అయితే నాకు మనీ విషయంగా కాదు నేను చేసేది. నేను ఏదైనా సరే యూట్యూబ్లోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నా, మనీ విషయంగా కాదు నేను చేసేది. ఫేమ్ అనే చెప్తాను. ఎందుకంటే ఫేమ్ అని నాకు ఒక పేరు రావాలి, నేను వెళ్తే ఒక వాల్యూ ఉండాలని. మనీ ఇది కాకపోయినా ఏది చేసినా వస్తుంది. ఇప్పుడు నాకు చెప్పాలంటే మా డాడీ చేసింది నాకు చాలు. నేను కొత్తగా సంపాదించే అవసరం లేదు. నేను ఎట్లా అంటే నేను ఫేమ్, ఒక పేరు, నాకంటూ ఒక గుర్తింపు, యష్ సోనీ యూటన్స్ క్రియేషన్ అంటే ఇప్పుడు అరే వీళ్ళు యూటన్స్ క్రియేషన్ వాళ్ళు రా, యూటన్స్ క్రియేషన్ యష్ రా అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికే నేను ఇన్ని రోజులు కష్టపడ్డ బ్రాండ్ కూడా క్రియేట్ చేసిన. ఎందుకంత పిచ్చి ఫేమ్ అంటే? నాకు పేరు రావాలి ఫస్ట్. అంటే ఇప్పుడు కాదు, నేను 3 సంవత్సరాల నుంచి చూస్తుంటే 3 సంవత్సరాలు అంటున్నా, 1 సంవత్సరం మొత్తంలో మీరు చెప్పిందంతా ఏముందంటే ఫేమ్. డబ్బులు అవసరం లేదు, ఫేమ్ రావాలి, పేరు కావాలి, నాకు పేరు కావాలి అని. ఎందుకు అంటే పేరు ఎందుకు అని అంటే ఇక ఎవరైనా ఎప్పుడైనా చులకన చేసి చూసారా? తక్కువ అయ్యారా మీరు ఎక్కడైనా? అట్లా అవుతూనే కదా ఈ పిచ్చి ఉంటుంది. అదే అందుకని అంటే కొంతమంది ఎట్లుంటారు అంటే ఇప్పుడు మన జనరేషన్లో ఈ లోకంలో ఒక్కదానితో ఇప్పుడు స్టడీ, ఇప్పుడు నా పరంగా ఇప్పుడు స్టడీ తోటే పైకి రావాలి అని 99% అంటారు. ఒక రకంగా స్టడీ కూడా ఉండాలి, కానీ మెయిన్ లీడ్గా చూపిస్తారు అందరు. నాదేంటంటే మెయిన్ లీడ్ ఏది కాదు. లైఫ్లో నీకు డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది, సింగింగ్ ఇష్టం ఉంటుంది, మ్యూజిక్ ఇష్టం ఉంటుంది, యాక్టింగ్ ఇష్టం ఉంటుంది, డైరెక్షన్ ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నువ్వు అందరు చదువుకొని అందరు డాక్టర్లే కావాలి, అందరు ఇంజనీర్లే కావాలంటే వీళ్ళందరూ ఎక్కడ పోతారు? నా పాలసీ అది. ఇప్పుడు నాకేంటంటే నాకు సోషల్ మీడియా కానీ, నాకు మూవీస్ కానీ, నాకు కొత్తగా లేనిది చూపెట్టడం, నేను మైండ్లో అనుకున్న స్టోరీ అక్కడ ప్లే చేయడం నాకు ఇంట్రెస్ట్. నేను అది ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఛానల్ క్రియేట్ చేసిన. నేను చాలామంది ఎందుకురా నీకు ఛానల్ అవసరమా, గమ్మున నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసి ఏదో ఒక జాబ్ చేసుకోక ఈ ఛానల్ పెట్టిన వాళ్ళు అందరూ ఇంతమందిని చూసిన వాళ్ళందరూ మూసుకొని ఉన్నారు అని. అంతమంది మూసుకుర్రేమో, వాళ్ళందరి ముంగట నేను ఒక్కరిని సక్సెస్ అవుతా కావచ్చు అని అనుకోరు ఎవరు. నాది అదే. ఇప్పుడు 100 మంది ఓడిపోవచ్చు. ఇప్పుడు పోటీ ఒక్కరికే పెట్టరు కదా, 3 5 10 మందికో పెడతారు. అలా గెలిచేది ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఒక్కడే. ఆ ఫస్ట్ ర్యాంక్ నేనే కావాలనుకుంటా. నిజంగా అనుకుంటునే కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, కానీ ఫస్ట్ ప్రైజ్ గెలిచేది కానీ ఒకరే గెలుస్తారు కదా. నాది కూడా అంతే. ఇక నేను కూడా గెలవాలి, నేను కూడా చేయాలని చెప్పి చేసిన, ఛానల్ పెట్టినా, బెల్లి వేసుకున్నా. ఎవరైతే నీకు ఎందుకురా ఛానల్ అన్నాడే
ఇవాళ ఫోన్ చేసి అరే మా ఇంటి పక్క కొండేటోళ్ళు మీ గురించి రోజు మా ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతారు. పిల్లోని వాళ్ళు కూడా మా ఇంటికి ఎప్పుడు వస్తారు, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కల్పిస్తాను అలా చెప్పిండ్రా అని అంటారు. ఆ పీక్ మూమెంట్ ఏంటి? లేదు ఖచ్చితంగా నేను కొడతాను, వీళ్ళన్న మాటని నేను రివర్స్ చేసి చూపిస్తాను అనిపించిన ఒక మాట ఏంటి? ఎవరైనా మాట అంటే ఎట్లా అంటే మా అన్న వాళ్ళే అన్నారు. ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు అవసరమారా చదువుకోకుండా అన్ని పిచ్చి పిచ్చి పనులు, కెమెరాలు పట్టుకొని రోళ్ళ పొంటి తిరగడం, రోళ్ళ పొంటి తిరిగి చిల్లర లెక్క అంతా అని ఉంటాయి కదా. ఉన్నాయి కొన్ని. ఇక చిల్లర అనేటిది ప్రతిదీ అట్లా కష్టపడితేనే అవుతుంది. ఇప్పుడు నాకు డబ్బు ఉంది కదా అని కెమెరామ్యాన్ని పెట్టి ఆడిని పెట్టి నాదేముంది ఇక అలా అది పైసలు పెట్టి పెట్టించినట్టు అవుతుంది. నా సొంతంగా నాకు ఉన్న టాలెంట్ని నా చేతులతోటి ప్రూవ్ చేసుకుంటే, ఎడిటింగ్ కానీ కెమెరా మా తమ్మునికి నేర్పించడం కానీ అన్నీ మేమే చేసుకుంటాం. డబ్బులు పెట్టి చేపిస్తే అది నా క్రియేటివిటీ ఎట్లా అవుతుంది? నా ఓన్ క్రియేటివిటీ కాదు, అది పేడే అవుతుంది. నాది అంతే. వాళ్ళు లేనప్పుడు మళ్ళీ చేసుకోలేము కదా, మనకు మనం నేర్చుకుంటే ఏదైనా చేసుకో. నేను ఫస్ట్ అసలుకి నేను 3 నీకు చెప్పాను ముందే, 3 ఛానల్స్ 4 ఛానల్స్ దాకా పెట్టా. లాస్ట్లో ఎట్లా సక్సెస్ అయినా అంటే ఆ ఛానల్స్ ట్రయల్స్ ఎట్లా అయితే నేను నేర్చుకున్నా. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే ఎట్లా చేయాలి, స్క్రిప్ట్ ఎట్లా రాయాలి, ఒక స్టోరీని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలి, ఇవన్నీ నేను బాగా స్టడీ చేసి నేను ఇంట్లోనే సక్సెస్ అవ్వాలని అనుకునే చేసిన. లాస్ట్ యూటర్న్స్ క్రియేషన్స్, యూటర్న్స్ అని పెట్టింది కూడా అందుకే, యూటర్న్స్. నేను మళ్ళీ అంటే నేను తిరుగుబడితే ఎట్లుంటది, ఒక మనిషి ఓడిపోయి ఇక ఎట్లుంటది అనేది, అట్లా కంబ్యాక్ ఇస్తే ఎట్లుంటది అనేది ఇక నాది. అట్లా చేసిన యూటర్న్స్ క్రియేషన్స్ అని చెప్పి నేను పెట్టిన వెంటనే ఒక 1 year దాకా కష్టపడ్డా, 1.5 years దాకా కష్టపడి ఇక అట్లా నిలబెట్టినారు. అన్నిసార్లు పడ్డారా అంటే అన్నిసార్లు ఫెయిల్ అయ్యారా? 4 times 3 times ఫెయిల్ అయినా ప్రతిసారి నాకు బాధ అనిపించలే. ఎందుకంటే ఒకసారి వస్తే అది ఈజీ అయిపోతుంది అందరికీ, ఒకసారి వచ్చింది ఎప్పటికి నిలవది. కష్టపడి ఒక్కసారి వస్తుంది చూడు, అది ఎప్పటికైనా మనతోటే ఉంటుంది అని చెప్పి నాకు ఇక ఫిక్స్ అయిపోయినా. ఇక చాలా ఎందులో అయితే చాలా కష్టం ఉంటుందో అదే మనకి లైఫ్ ఇస్తుంది. నాకు ఇలా మస్తు కష్టం ఉండే, నాకు ఈ వర్క్ లేదు, నేను ఆడుకుంటూ పాడుకుంటే చేసేస్తే ఈ వర్క్. ఈ ఇక్కడ నుంచి వచ్చే మాటలే నాకు ప్రెజర్. ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రెజర్ వల్లనే ఇంత పైకి వచ్చినాను కూడా చెప్తా. ఇప్పుడు కషి అనేటిది ఎట్లా వస్తుంది మనిషికి అంటే, ఈ రోజు ఇది అన్నారు రా భయ్, నేను అయి చూపియాలి అని ఒక పట్టుదలతోటే వస్తాం తప్ప ఆడేమనకపోతే ఎందుకంటారు మనని, మనం వెళ్ళేద్దాం అన్నట్టు అయిపోతుంది. ఏ మనిషికైనా అంతే అనిపిస్తుంది. నేను కొన్ని ఆ మాటల వల్లనే పైకి వచ్చినా కూడా అనుకుంటా. ఏ జరిగినా మన మంచికే అంటారు. రైట్, ఇది తీసుకోవచ్చు దానికి. రావమ్మ సీతమ్మ నుంచి ఎంత మనీ జనరేట్ చేశారు ఇప్పటి వరకు? నువ్వు ఇది అడుగుతావు అనుకున్నా, ఇది ఇంకా అడుగుతలే, ఈ క్వశ్చన్ ఇంకా అడుగుతలే అనుకుంటున్నా. అరౌండ్ ఇప్పుడైతే నేను అంటే మనీ వైజ్గా కాకుండా ఇప్పుడు సాంగ్కి పెట్టిన కన్నా ఒక 80-70% వచ్చినాయి. ఇంకొక 20% సాంగ్ పెట్టిన పైసలు రావాలి. పెట్టిన పైసలు 2 లక్షలే.